జై అందరికీ ప్రజెంట్ హాట్ టాపిక్ నడుస్తున్న కళ్యాణ్ పడాల గురించి ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. సో కళ్యాణ్ పడాలను ఏం రిమూవ్ చేసేలేదండి, కళ్యాణ్ పడాలను ఏం తీసేలేదు. మీరు ఫేక్ న్యూస్ అట్లా స్ప్రెడ్ చేయకండి. చాలా పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో అవివో ఫేక్ ఎలిగేషన్స్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో అది ఖచ్చితంగా స్టాప్ చేయాలని ఇప్పుడు ముందుకు వచ్చాను. సో కళ్యాణ్ పడాల పర్మిషన్ తీసుకొని బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాడు. పర్మిషన్ అడిగేసి వచ్చారు, లెటర్ రాసి పెట్టేసి వచ్చారు. ఒకవేళ లీవ్ గురించి చెప్పాలనుకుంటే ఇప్పుడు మన లీవ్లు అన్నీ అయిపోయాయి. మన భార్య ప్రెగ్నెంట్ అనుకోండి, లీవ్ పంపిస్తారు. లేదు మన లీవ్లు అన్నీ అయిపోయాయి, లేదా మన అమ్మనానికి బాగాలేదు లీవ్ పంపిస్తారు. లేదా మనం ఏమైనా ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఎన్ఓసీ ఉందనుకోండి, సో మనం ఇట్లా ఎగ్జామ్ వెళ్ళాలనుకోండి, లీవ్ పంపిస్తారు. సో ఇట్లా మనకి లీవ్ ఎక్స్టెన్షన్ మళ్ళీ లీవ్ ఇచ్చే పద్ధతులు ఉంటాయండి. లీగల్ గా ఏంటి రాలేదండి, దాన్ని డిస్మిస్ చేసేసినట్టుగా, దాన్ని తీసేసినట్టుగా ఇట్లా ఫేక్ ఎలిగేషన్స్ మాత్రం వ్యక్తి పరిస్థితిలో మీరు స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. రెండోది మాకు తెలుసండి, మాతో పాటు డ్యూటీ చేస్తున్నారు, తను ఏం రిమూవ్ చేసేలేదు. మీరు అట్లా ఫేక్ న్యూస్ మాత్రం ఏం స్ప్రెడ్ చేయకండి. తను ఇప్పటికి ఫోర్స్ లో ఉన్నాడు. సో తను రిమూవ్ చేయాలంటే తన సిగ్నేచర్ ఉండాలి. రెండోది రిమూవ్ చేయాలి, ఒక 10 years లోపు రిమూవ్ చేయాలని అంటే ఒక సోల్జర్ని నేను వెళ్ళిపోవాలని చెప్పేసి తను ఏం నిర్ణయించుకుంటే తన మీద ట్రైనింగ్ అయిన ఖర్చు మొత్తం కట్టేసే వెళ్ళాలండి ఒక సోల్జర్. సో అంత ఈజీగా పంపించడం అయితే ఉండదు. సో చాలా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. ఒకవేళ సోల్జర్ నుంచి లీవ్ అవ్వాలన్నా తను చాలా సంతకాలు చేయాలి, తను చాలా అన్నింటికి ఎన్నో సెటిల్మెంట్ చేసే వెళ్ళాలి. సో తను ఏం పంపించలేదు. ఇట్లాంటి ఫేక్ న్యూస్ గట్రా చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఒక ఆటో డ్రైవర్, నేను ఒక ఆటో డ్రైవర్ని చెప్తాను. అదేంటంటే చేసే వ్యక్తి చేస్తున్నారని చెప్తాను, లేదా ఒక తాపి పని చేసే వ్యక్తి తాపి పని చేస్తున్నారు, ఒక ఎలక్ట్రీషియన్ చేస్తానంట. సో అట్లాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను ఒక సోల్జర్ అని చెప్పేసి స్టార్టింగ్ లో నేను ఒక సోల్జర్ అని చెప్పేసి చెప్పుకున్నాడు. కానీ ఈ గేమ్ ప్రాసెస్ లో చూసినప్పుడు నేను సోల్జర్ని నాకు గుడ్ అని చెప్పేసి ఎక్కడ అడుగులేదంట. సో తనకి ఏంటంటే బిగ్ బాస్ అంటే ఏంటి, తన గేమ్ ఎట్లా ఆడుతున్నాడు, తనకి ఏం నచ్చిందో లేదా, తన పర్సనాలిటీ, తన బిహేవియర్, తనకి ఇన్నర్ పర్సనాలిటీ ఎట్లా ఉంది, తన అందరితో నలుగురితో ఎట్లా ఉన్నారు, అది గేమ్ కదా. ఆ గేమ్ నచ్చిందా లేదా, ఆ గేమ్ పరంగా మీరు ఓట్లేస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్. ఇంకా మరి ఏం ఇంపార్టెంట్ కాదు. సో తను ఇప్పుడు సింపతి కార్డు యూస్ చేయలేదు, నేను సోల్జర్ అని చెప్పలేదు, సోల్జర్. ఇంకోటి ఏంటంటే నాగార్జున సార్కి సెల్యూట్ కొట్టారు. నాగార్జున సార్కి సెల్యూట్ కొట్టలేదండి. నాగార్జున సార్ సెల్యూట్ ఒకసారి పవన్ కళ్యాణ్ సెల్యూట్ కొట్టి చూపించని చెప్పేస్తున్నారు. అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ సెల్యూట్ కొట్టి చూపించాడు, అంతేగాని ఇంకేం లేదు అందులోని. సో మీరు అందరూ ఇలాంటి ఫేక్ న్యూసెస్ చేసి తను బ్యాట్ చేయకండి. తను చాలా బాగా ఆడుతున్నాడు. సో ఇట్లాంటివి కొంతమంది ఉంటారు. సో అట్లాగా ప్రమోట్ చేయకండి ఫేక్ న్యూసెస్. సో జై హింద్, జై భారత్.